అలా సరిగ్గా ఓ ఇంటివాడైన సంవత్సరానికి మూర్తి ఓ బిజినెస్ వాడు అయ్యాడు. ఎనీ హ్యాపీ రిటర్న్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్థాపించి. కానీ ఆ అతిథులు లేని పెళ్లి తర్వాత వాళ్ళ కష్టాలు లేని కాపురం ప్రాప్తించింది అనుకోవద్దు. పెళ్ళైన వెంటనే సత్యనారాయణ వ్రతానికి తుని వెళ్లారు మూర్తి పేరెంట్స్ ఇంటికి. అక్కడికి పండ్రిబాయ్ రాలేదు, అనారోగ్యం నెపంతో. 3 రోజుల తర్వాత కొత్త జంటే హైదరాబాద్ వచ్చారు రమా కెరియర్ అవసరంతో. కుడికాలే ముందు పెడుతున్నా. ప్రాబ్లం లెగ్ పుట్టింగ్ కాదు, వెల్కమ్ చేయాల్సిన హ్యాండ్ మిస్సింగ్. హారతులు వస్తే ఆ కొత్త పెళ్లి కూతురా? అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు కొత్త పెళ్లి కుమారా. పద. నీకు సిగరెట్ అలవాటు ఉందా? నో అలవాటు, జస్ట్ సరదా. ఎప్పుడైనా. ఆఫ్ కోర్స్ నీకెప్పుడు సరదానే, సీరియస్నెస్ ఇంటా వంట లేదు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అత్తయ్య గారు కనిపించట్లేదు, హాస్పిటల్లో ఉన్నారా? లేరు, కానీ జడ్చుకుని జాయిన్ అవ్వచ్చు ఈ భూతం సైజ్ సర్టిఫికేట్ చూస్తే. వెల్కమ్ బ్యాక్ అక్క. హాయ్ చోటు. వెల్ కమ్ బా మూర్తి బావా. బా మూర్తి ఏంటి బామర్ది? బా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. డాక్టర్ అమ్మా, మీరు స్నానం చేసి వచ్చేలోపు మంచి పాయసం తయారు చేసి ఉంచుతాను. రమమ్మ, మీ అత్తారిల్లు ఎలా ఉంది? వెళ్ళి వంటిల్లు చూసుకోండి. అనవసరపు వాగుడు. స్వీటీ, నీ లీవ్ అయిపోయినట్టుంది, నువ్వు హాస్పిటల్ కు వెళ్ళాలేమో. అతన్ని కాఫీ మీకోసమే వెయిటింగ్ అత్తగారు. ఈ కొత్త కపుల్ కి మీ పురాతన బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నాకిలాంటివంటే చిరాకు. నాకు అవి పరాకే. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారని రెస్పెక్ట్ ఇవ్వబోయాను. మన ఇద్దరు నమ్మకాలు బాగా కలుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మీ హ్యాపీనెస్ కారణం ఏంటో నేను గెస్ చేయగలను. అందుకే మీ సున్నం ఫ్యామిలీ మొత్తానికి అన్నవరం ప్రసాదం కంటే ఒక తీయటి కమ్మటి హ్యాపీ న్యూస్. మీరంతా రమ వెళ్ళిపోతుంది, తనని మిస్ అయిపోతాం అని ఫీల్ అవుతున్నారు, కరెక్ట్? కానీ సర్ప్రైజ్, తను కొంతకాలం ఇక్కడే మీతోనే ఉంటుంది. రమ, నీకు ఒక గుడ్ న్యూస్. ఫుల్ ఫ్యామిలీ చుట్టూ ఉన్నా నువ్వు నన్ను మిస్ అవ్వాల్సి వస్తుందని ఫీల్ అవుతున్నావు. అవసరం లేదు, నేను సదా నీతోనే ఉంటాను. పదరాము. మన ఇంట్లోకి వీసా కోసం అనుకుంటా ఆ సర్టిఫికేట్ బిగ్ కాపీ క్యారీ చేసింది. ఇంటి వీసా అయితే పర్వాలేదు, వాసాలు లెక్క పెట్టకపోతే. ఇలా రమ మెడకి చుట్టుకున్నాడు. ఎలా వదిలించుకోవాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే వచ్చి సరాసరి మన్నెత్తి మీద తిష్ట వేశాడు. ఇవాళే ఇంట్లోకి వచ్చినా
పర్మనెంట్ గా సెటిల్ అయిపోయిన స్టేటస్ కనిపిస్తుంది వాడి ఫైల్లో. ఎస్పీ పీబీ ఈ బాధని భరించలేను. ఈ బాంబు నేను రాస్తున్నానుగా, పోతుంది, పోతాడు. ఇంక చాలు, కొంచెం తగ్గిందిలే. పోనీలే, ఇంకా రుద్దితే నొప్పి నా చేతులకు కూడా వచ్చేది. ఇంపాసిబుల్. తలనొప్పి వస్తే పెయిన్ బాంబ్ రాశారు, పెయిన్ బాంబ్ రాస్తే నొప్పి ఏమైంది? పోయింది. మరి మీ చేతికి ఆల్రెడీ పెయిన్ బాంబ్ ఉంది కదా, ఇంకా నొప్పి ఎలా వస్తుంది? అన్బేరబుల్. పాపం, షీ ఫెల్ట్ బ్యాడ్. నువ్వు అన్న మాటలు. నేనన్న మాటలకా? తలనొక్కినందుకు చేతులు నొప్పుంటాయంటే ఎవరన్నా హట్ అవుతారు కదా, నేచురల్. ఎంతకీ నువ్వేమి నొక్కడానికి వచ్చావు నాయనా? ఎస్, మర్చిపోయాను. పాండ్స్ మామ నీ పర్ఫ్యూమ్ ఉందా? లేదు, పౌడర్ ఉంది. పాండ్స్ పౌడరా? ఇంతకీ ఈ టైంలో సెంట్లు అత్తర్లు ఎందుకో? నా డ్రీమ్ ఫ్లేవర్ వచ్చే టైం అయింది రమ్మా. లంచ్ టైం నుంచి నిమిషాలు లెక్క పెడుతున్నా, టీ టైం నుంచి సెకండ్స్ లెక్క పెడుతున్నా. అవును మామ పాండ్స్, మీ పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా అత్తాజీ కోసం ఇలాగే వెయిట్ చేసావా? నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఆమె ఇంట్లో ఉండేది. ఓ పండ్రిబాయ్ అత్తాజీయా, రాముడి కోసం శబర్లా వెయిటింగ్. నువ్వు వెళ్ళిన ఆయన సెంటు కొట్టుకుని మల్లెపూలు కూడా పెట్టుకుని ముళ్ళ మీద నిల్చున్నట్టు గుమ్మం దగ్గర ఎదురు చూడు. ఓ సినిమాటిక్ బట్ రొమాంటిక్. ఓకే పాయింట్స్ మామ, డిన్నర్ కి నా కోసం వెయిట్ చేయకు, నేను రమ్మతో తింటా. ఏంటమ్మా ఫోన్ ఆఫ్ చేసావు? నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. అది ఓకే? యామ్ ఫైన్. కానీ రాము, బిలీవ్ మీ, ఊపిరి తీసుకునే టైం కూడా లేదు. వచ్చేసరికి లేట్ అవుతుంది, తెల్లారొచ్చు. మరి డిన్నర్ చేసేశాను. మా బాస్ ఒక రాక్షసిలా. ఒక్క నిమిషం. కంటిన్యూ. రాము, ఇంతసేపు నా కోసం తినకుండా ఉన్నావా? ఐఎమ్ సో సారీ రాము. ఫోన్ చేస్తూ కనిపించినా మా బాస్ కరిచేస్తుంది. నేను పెళ్లికని 4 రోజులు లీవ్ పెట్టినందుకు 40 రోజులు డే అండ్ నైట్ పని చేయిస్తుంది. 40 రోజులా? ఏం చేస్తాం, నీ సెమిస్టర్ అయిపోతే ఇంకా ఈజీగా ఉంటుంది. తర్వాత 1 సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేతికొస్తుంది. అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్రీ బర్డ్స్. ఇవాళ నిజంగా అంత లేట్ అవుతుందా? ఇవాళే కాదు, రోజు. అదిగో రాక్షసి వస్తుంది. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రమా, నాకు తూగాజీలో పోస్టింగ్ పడ్డప్పుడు ప్రతి వారం పంపేవాళ్ళు దేవస్థానం వాళ్ళు. దేవుడి ప్రసాదం. ఆ దేవుడి వద్దకి వెళ్ళిపోతావు. బాడీ నిండా షుగర్ ఉంది, చాలదు. నీ ఊపిరికి కూడా చీమలు పడుతున్నాయి.
ఎక్స్క్యూజ్ మీ. కొంచెం టైం చెప్తారా? టైం ఏంటి నాయన ఈ టైంలో? నా టైం అయిపోయింది అనుకున్నాను. నా టైం అలా ఇచ్చింది పాయింట్స్ మామ. రమ ఓవర్ టైం చేస్తోంది, తెల్లారేదాకా రానంది. ఒకవేళ కొంచెం ముందే వస్తే తలుపు తీద్దామని ఇక్కడ కాచుకుని ఉన్నాను. వచ్చినా తన దగ్గర తాళం ఉంది, లేదంటే డోర్కు బెల్ల ఉంది. పగలే నీ విన్యాసాలు తట్టుకోవడం కష్టంగా ఉంది. రాత్రులు కూడా మెలకుగా ఉండి ఇంకేం కొంపలు కులుస్తావు నాయనా? ఓ సారీ. గుడ్ నైట్ అండ్ స్వీ ప్లేన్ డ్రీమ్స్. రాము, రాము లే. ఏంటి రాత్రంతా ఇక్కడే ఉన్నావా? లే బంగారం, దా. రాము, నేను వెళ్ళాలి. మళ్ళీ రేపొద్దునొస్తా. నా కోసం సోఫాలో కాపురం చేయొద్దు, ఓకే? ఓకే, టాటా, బాయ్ బాయ్, చీరియోస్. నీ రాక్షస్ బాస్కి నా శాపంస్. బాయ్ బంగారం, రూమ్ లోకి వెళ్ళి పడుకో, ఓకే? సో ఫార్ సో గుడ్. సంతోష్ బాబు గారు, ఇదిగో. సో ఫార్ సో బ్యాడ్. మూర్తి, మూర్తి, లే 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 లే, రా రా, ఇక్కడ పడుకో. పప్పీకి అలవాటైనట్టు ఆ సోఫా అలవాటైపోయింది నేను బావకి. హోప్ హీ డజంట్ పీ ఆన్ ఇట్.
బీపీ She don't care what they say's right or wrong. She just wants to rock and roll, rock and roll. నా కొత్త శారీ ఎలా ఉంది? అమేజింగ్ కదా. హైదరాబాద్ కి ఒకే ఒక్క పీస్ వచ్చింది. అద్భుతంగా ఉంది. నీపై ఇంకా అమోఘంగా ఉంది. రా లోపలికి వెళ్దాం. వెరీ ప్రెట్టి బి పూర్ణమ్మాజీ. థ్యాంక్స్. అమోఘం, అద్భుతం. నా చీర కాదు, నీ కూతురు భవిష్యత్తు. మన రమకి ఒక సంబంధం కుదుర్చుకొచ్చాను. ఎస్, నువ్వు నమ్మవు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి అబ్బాయికి ఫోటో చూపించాను. ఫ్లాట్. రమా ఓకే అంటే వాళ్ళు రెడీ. ఏంటి, మీకు ఈ మ్యాచ్ కంటే పెద్ద మ్యాచ్ వచ్చిందా? అయితే మంచిదే కదా. నాకు అర్థమైంది. రమా పీజీ అయ్యేంత వరకు మీరు పెళ్లి చేయకూడదు అనుకుంటున్నారు. పీజీ కాదు, ప్రెగ్నెంట్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదు అనుకుంటున్నా. రమకి పెళ్ళైపోయింది. ఎప్పుడు? రీసెంట్ గానే ఇండీసెంట్ గా అయింది. నేను విన్నది నిజమే అన్నమాట. తెలిసి వచ్చావా బీపీ? నేను పుకార్లు నమ్మను. స్వయంగా తెలుసుకుందాం అనుకున్నాను. ఎస్పీఆర్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం వాటర్ ఇప్పిస్తారా? ఇప్పుడేం ముంచుకుపోలేదు. ఈ రోజుల్లో మొదటి పెళ్లి కంటే రెండో పెళ్లే సులువుగా అవుతుంది. అది ఆడపిల్లలకి. రెండో పెళ్ళా? ఎస్. మీ అల్లుడికి ఉద్యోగం సద్యోగం లేదంట కదా. అలాగైతే హ్యాపీగా అమ్మాయి మీద పడి తినొచ్చు అనుకుంటాడు. త్వరగా జాబ్ వచ్చేలా చూడు. తన డబ్బులు తనకుంటే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రమా నక్షత్రం, మిగిలిన డీటెయిల్స్ నాకొకసారి ఇవ్వు. ఎస్పీఆర్ గారిని కూడా వాడి మీద జాబ్ ప్రెషర్ పెట్టమను పీబీ. సరే, నేను వెళ్ళి జాతకం తీసుకొస్తాను. ఓకే. ఆ, ఆ.
నేను అనుకున్నట్టు పిసుకొట్టేశాడా ఆంటీ చైర్ మీద